సార్ ఆయిల్ గురించి వచ్చినప్పుడు చాలా డిబేటబుల్ టాపిక్ ఇది. మనం అంతా ప్యాకెట్‌లో కొనుక్కుంటాం. ఒక లీటర్ ప్యాకెట్‌లో కొనుక్కుంటాం. గ్రౌండ్‌నట్ ఆయిలు, నువ్వుల నూనె ఏదైనా సరే. అంటే 3 కేజీలు 4 కేజీలు గ్రౌండ్ నట్స్ పెట్టి తీస్తే గాని, ఒక కిలో గ్రౌండ్‌నట్ ఆయిల్ రాదు. అది 150కో, 160కో, 200కి అమ్ముతారనుకుందాం. బట్ కిలో గ్రౌండ్ నట్సే రూ. 150, రూ. 120 ఉంటది. అంటే వీటికి ఎలా వర్కౌట్ అవుతుంది? మనం అంటే ఫేమస్ కంపెనీలు బ్రాండ్ చేసే ఆయిల్ ప్యాకెట్స్ కూడా సేఫా? కాదా? చాలా పెద్ద ప్రశ్న ఇది. అందరికి అపోహ ఎక్కువుంది. ఆ! యాక్చువల్‌గా పల్లి నూనె లేకపోతే వేరుశనగ నూనె మీ లెక్కలో కిలో పల్లి ఖరీదు మీరు పెద్ద సూపర్ మార్కెట్‌లోకెళ్ళి కొంటే ఎంతిస్తారు? 120, 120, 120. 130. హ్మ్. హోల్‌సేల్‌లో నేను రూ. 50 ఇస్తున్నా. దానికి హోల్‌సేల్‌గా రైతుకొచ్చేది రూ. 50. ఓకే. మీరు వినుంటారు ఎక్కడన్నా. పల్లి రైతనేది ఆయనకొచ్చేది రూ. 50. దానికో జీఎస్టీ. ఓకే. తర్వాత ట్రాన్స్‌పోర్టు. దానికి వర్కింగు. అంతా కలిపితే ఆయనకి రూ. 60, 50 రూ. 61 పడతది. ఓకే. పల్లి. దాంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే, చేసేసిన తర్వాత ఆయిల్ తీసిన తర్వాత మీకు 400 గ్రాములొస్తది. ఆయిల్. అంతే అవును. కదా! హ్మ్. అంతే వస్తది. దాంట్లో పిట్టు, చెక్క అని అంటారు. హ్మ్. చెక్కొస్తుంది తెలుసుగా. అవును. చెక్క మీకు పిప్పి. పిప్పి. అది. అది రూ. 18, 60 అమ్ముతారు. ఓకే. నేను డేటా తెప్పించా అంతా. ఆ! వెన్ ఐ వాస్ వర్కింగ్ యాస్ ఎ డీఎఫ్‌సి నేను మొత్తం ఇది నాకు చాలా డౌట్లున్నవన్నీ తెప్పిస్తా వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. అన్నీ. తర్వాత 400 ఎంఎల్‌కి రూ. 41.90 పడింది నెలకి. ఓకే. కిలో పల్లికి రూ. 104.75 పడింది. హ్మ్. అది. ఓకే. క్లియర్‌గా అసోసియేషన్ నేను అన్నీ ఒక్క జిల్లానే కాకుండా 5, 6 జిల్లాలను తెప్పించుకునేవాడిని. నూనె మీరనేది ఒక కిలోకి 105 రూ. 104.75 పడింది ఆ రోజు. ఓకే. ఆ రోజు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం. ఓకే. ఇప్పుడు మహా అంటే 110 ఉండొచ్చు. అంతే. అంతకంటే పల్లి రేట్ ఏం పెరగలే కదా! అసలు రైతుల సమస్య ఏందంటే పల్లి రేట్ సరిగ్గా వస్తలేదు సమస్య. అవును. మనం సూపర్ మార్కెట్‌లో పల్లి చూసుకుంటే అది 100 పైనే ఉంటది. అంటే వాళ్ళకేందంటే రూ. 50 కంటే పల్లి ఖరీదు పెట్టేది కష్టం. పోనీ 60కి కొన్నా గాని మనకు నష్టం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు పల్లి నూనె అమ్ముతున్నాయి. అవును. పెద్ద పెద్ద సంస్థలంటే మీకు తెలుసు. వాళ్ళకి పేపర్లు అన్నీ ఉన్నాయి. పెద్ద సంస్థలు. ఆ! వాళ్ళు కూడా పల్లి అమ్ముతున్నారు. కానీ ఇంత నష్టానికైతే ఎవరు అమ్మరు కదా! అంతేగా అమ్మరుగా. ఎప్పుడైనా పల్లీల్లో రిఫైన్డ్ పల్లి ఉండదు. హ్మ్. రిఫైన్డ్ పల్లి వర్కౌట్ కాలేదు చాలామంది కంపెనీలు పెట్టారు గానీ. హ్మ్. వాళ్ళకి ఏందంటే ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిలే అమ్ముతారు. ఓకే. మీరు చూడండి. మీరు ఫిల్టర్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎందుకు అమ్ముతారంటే ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్‌లో పోతాయని. ఇప్పుడు కొన్ని డైరెక్ట్‌గా మనము చెక్క గనుకెళ్ళి తీసుకున్నాము ఇట్లా అంటారు కదా! అదేందంటే ఇంప్యూరిటీ ఒకవేళ నా పల్లీలు గనుక ఎఫ్లోటాక్సిన్‌తో గనుక ఏమైనా ఉంటే హ్మ్. అవి ఇంప్యూరిటీస్‌లో పోవు కదా! అది దాంట్లో అవ్వగా అవును. అవి మనం తినాల్సిందే కదా! అందుకని పల్లీలు ఎఫ్లోటాక్సిన్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకున్న తర్వాత అయితే మనము తిన్నాం గదా! వెళ్ళం కదా! అవును. ఫ్యాక్టరీకి. అదే పల్లీలదే తీసుకోం కదా! అట్లా. అందుకని ఎఫ్లోటాక్సిన్ లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి పల్లీలకొస్తే అది మనకి ఇబ్బందని మనం ఫిల్టర్డ్ తీసుకుంటే సేఫ్ అంటాను. ఓకే.